ఆ 4 తీగతో కూడా ఓకే, ఆ తీగ నాటేస్తే వచ్చేస్తాం ఈ చెట్టు కూడా. ఊరికే అరజాజులు దీనికి జిగురు ఉంటుంది బాగా. అవును, అది మంచి ఫైబర్ కదా. మోకాళ్ళకి అవునవును, మంచిది. ఎర్రజాజులు బంతిపూలు సీజన్ కదా, జనవరిలో బాగా వస్తాయి బంతిపూలు. రెక్కబంతి కాదు, దోసకాయ. ఇంకో దోసకాయ ఇందాక చూసా, బాగా వచ్చింది. ఇంకొంచెం పెద్దదో కాదు. మొన్న వేసిందంట ఆంటీ సాంబార్లో. పచ్చడి చేసిలా నిన్న, అదే కదా. ఓహో, ఇదే. అది తలకు పెట్టుకుంటారే ఆ చెట్టు. గుంటకలకరా అంటే అదే కాదా? గుంట గులగర తీసి ఎండలో ఎండికి నేను పర్వాలా. అవునవునవును. కానీ వేరు నుంచి మళ్ళీ ఇంకో దోసకాయ. ఓ, ఇంకా టైం పడుతుంది ఇది కోయడానికి కదా. అదే. ఓ, మల్లె చెట్టు వచ్చేసరికి ఇది రాని ఇట్లా. అవునవును, ఒక చెట్టు మల్లె చెట్టు అంతే. అది కూడా బచ్చమే. పుదీనా. ఓకే, పుదీనా చెట్లు. అవునులే, నువ్వైతే తీసుకుంటావు. ఇంటి ముందు అయితే మనకి ఇవేం చెట్లు అంటివా? అదేదో తీగల మిరపకాయల పూలు వస్తుంది, ఫ్యాన్సీగా వస్తాయి కదా. ఇది కూడా ఈ పువ్వు పైన ఉంటుంది కదా, ఆ పువ్వే. దాని పేరు నాకు తెలియదు. ఇది మారేడు. మారేడు చెట్టు. ఇక్కడ హ్యాపీగా కార్తీక మాసంలో పూజ చేసుకోవచ్చు మీరు. రోజు పెడతారులే. అవును, తులసి చెట్టు. అది కొమ్మలు గుచ్చిపెట్టి నీట్గా. ఉసిరి చెట్టు, తులసి చెట్టు, క్రోటన్స్. ఇది కూడా క్రోటన్ ఏదో క్రోటన్ తీసుకుంటారు. ఓకే. 3 కొమ్మలు ఉండే కరివేపాకు చూడ తొట్టిలో పెట్టింది ఆంటీ. అసలు చూడ, తొట్టిలో పెడితే ఇంత పెద్ద చెట్టు చేసింది దీన్ని. గ్రేట్ అసలుకి ఇది. ఈ కరివేపాకు చెట్టు త్వరగానే రాదు, అట్లాంటిది మంచిగా వచ్చింది ఇక్కడ మనకి. ఇదిగో నల్లేరు కాయలు, నల్లేరు చెట్టు. నల్లేరు చూడు ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకేం